వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. నేను మీ సతీష్. ఈరోజు ఈవినింగ్ న్యూస్లోని ముఖ్యాంశాలు ఏంటో తెలుసుకుందాం. ప్రధాన పేపర్లలో డిజిటల్ పేపర్స్లో పెట్టినటువంటి వార్తాంశాలని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా దిశ త్వరలో సంక్షేమ క్యాలెండర్, జూన్లోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నాయకత్వ సమిష్టి కృషితో మహానాడు విజయవంతం, మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేశారు, ఏపీ సీఎం చంద్రబాబు కితాబు, ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులతో టెలికాన్ఫరెన్స్. ఏపీలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా త్వరలో సంక్షేమ క్యాలెండర్ను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య నేతలు గ్రామస్థాయి నాయకులతో ఇవాళ ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కడప మహానాడు అద్భుతంగా జరిగిందన్నారు. జిల్లా నాయకత్వం అంతా పనిచేసి విజయవంతం చేయడంపై అభినందనలు తెలియజేశారు. నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప మహానాడుతో నిరూపితమైందన్నారు. మంత్రులంతా కార్యకర్తలా పనిచేసి స్ఫూర్తినిచ్చారని ప్రశంసించారు. మహానాడుకు ప్రజలు కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం సంతోషాన్ని ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. మహానాడులో ప్రవేశపెట్టిన నా తెలుగు కుటుంబంలోని 6 శాసనాల కాన్సెప్ట్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామని పేర్కొన్నారు. ఏడాదిలో మన ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉందని తెలిపారు. ప్రజలకు ఏడాది పాలనలో ఏం చేశామో, రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మహానాడు ద్వారా వివరించామన్నారు. ప్రజలతో నాయకులు మరింత మమేకం అవ్వడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని సూచించారు. ప్రతి నెల పింఛన్ల కార్యక్రమాన్ని తాను పాల్గొనడానికి కారణం కూడా అదేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కూడా విధిగా పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. జూన్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించబోతున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నిన్నటి ఏదైతే మనకి మహానాడు కార్యక్రమం జరిగిందో అది 3 రోజుల కార్యక్రమం నిన్నటితో ముగిసింది. దీనిపైన ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ నేతలు, మంత్రులు, కార్యకర్తలు అందరితో కూడా ఇవాళ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మరోసారి వాళ్ళకి దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. అలాగే వాళ్ళకి అంటే కార్యక్రమం విజయవంతం కావడం పట్ల వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేయడంతో పాటు వాళ్ళని ప్రశంసించారు ఆయన. అలాగే ఆగస్టు నుంచి తల్లికి వందనం, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొన్ని ముఖ్యమైన పథకాలపైన కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే మహానాడులో చెప్పినటువంటి 6 శాసనాల కాన్సెప్ట్ను విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి కార్యకర్తలకు ఎవరైతే ప్రజాప్రతినిధులు, మంత్రులు వీళ్ళందరికీ కూడా ఆయన ఒక ముఖ్యమైన సూచన చేశారు. పార్టీకి అండగా ఉన్నటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. టెలికాన్ఫరెన్స్లో కీలకమైన అంశాలపై ఆయన చర్చించారు. ముఖ్యంగా జూన్లోనే అంటే వచ్చే నెలలోనే తల్లికి వందనం కార్యక్రమం, అలాగే అన్నదాత సుఖీభావ కార్యక్రమాలు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇక మరో వార్త, కనీస సంస్కారం లేని పార్టీ బీజేపీ, మావోయిస్టు మృతదేహాల అప్పగింతలో కనీసం మానవత్వం చూపలేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబల్ల కేశవరావుతో సహా ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాల అప్పగింతలోనూ కనీసం మానవత్వం చూపలేదని, వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించే సంస్కారం కూడా లేని పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. బీజేపీపై కవిత విరుచుకుపడ్డారు. మావోయిస్టు సంబంధించినటువంటి మృతదేహాల అప్పగింతలో మానవత్వాన్ని కూడా మర్చిపోయింది బీజేపీ అని చెప్పి ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంటే నిన్నటి నుంచే కూడా ఆమె బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందన్న ఒక కామెంట్తో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ పైన టార్గెట్ చేసుకుంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబల్ల కేశవరావుతో సహా ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాల అప్పగింతలోనూ కనీసం మానవత్వం చూపలేదని, వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించే సంస్కారం కూడా లేని పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్ట్ మునీర్ కుటుంబాన్ని మంచిర్యాలలో ఇవాళ కవిత పరామర్శించారు. తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకోవడంలో మునీర్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ కగార్ను ఆపాలని పదే విజ్ఞప్తులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపకుండా విధ్వంసకాండ కొనసాగిస్తోందని,
బీజేపీ అనుసరిస్తున్న ఈ తీరును ఖండిస్తున్నానన్నారు. అవమానించడం వారి నైజం. ఇక దళితులను అవమానించే దారుణ సంస్కృతి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ఇటీవల జరిగిన సరస్వతి పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని, గతంలో యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆసనాలపై కూర్చుంటే దళితులైన డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్కను కింద ఆసనంలో కూర్చోబెట్టి అవమానించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీల వైఖరి సమాజ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఏదైతే కంప్లీట్గా ఆమె బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకొని దాని తగ్గట్టుగా ఒక్క అడుగు వేస్తున్నట్టు కనబడుతుంది. బీజేపీ పైన విరుచుకుపడిన విధానం చూస్తే ఆమె తన స్టాండ్ ఏందో చెప్పినట్టు తెలుస్తుంది. అంటే బీఆర్ఎస్ ఒక బీజేపీకి దగ్గర అవుతుందని, బీజేపీలో విలీనానికి కుట్ర జరుగుతుందని ఏదైతే నిన్న తను ప్రకటన చేశారో ఆ ప్రకటన కొనసాగింపుగానే ఇది కూడా ఉన్నట్టు మనకు, అంటే ఒక రకంగా బీజేపీపై తన వైఖరిని ప్రదర్శించడానికి ఇది ఒక అవకాశంగా తీసుకొని ఈరోజు మంచిర్యాలలో జరిగిన ఒక మీడియా సమావేశంలో తను మాట్లాడారు. బీజేపీని పూర్తిగా చీల్చి చెండాడే ప్రయత్నం అయితే తను చేశారని చెప్పవచ్చు. ఇక మరో వారు చూద్దాం. పాత్రికేయులు కనీస ధర్మం పాటించట్లే, నైతిక ప్రమాణాలు పాటించకపోతే ప్రజల్లో గౌరవం తగ్గుతుంది. హైదరాబాద్లో పాత్రికేయులకు వారం రోజులు కంప్యూటర్ శిక్షణ, జర్నలిస్టుల 2వ రోజు శిక్షణ తరగతుల్లో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి. పాత్రికేయులు నైతిక ప్రమాణాలు పాటించట్లేదనే విమర్శలు బాగా పెరిగాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మన్ననూరులో అటవీ శాఖ వనమాలిక ఆవరణంలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న జర్నలిస్ట్ శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పారదర్శకతతో కూడిన వార్తలను ప్రచురించినప్పుడే ప్రజల్లో మనపై గౌరవం పెరుగుతుందన్నారు. ప్రతి రిపోర్టరు వార్తల విశ్వసనీయతపై దృష్టి కేంద్రీకరించాలని, కనీస ధర్మం తప్పక పాటించాలన్నారు. మీడియా అకాడమీ నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు పాత్రికేయులకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ శిక్షణలో జర్నలిస్టులు 190% మంది ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారు ఉండడం సంతోషకరమన్నారు. త్వరలోనే పాత్రికేయులకు మీడియా అకాడమీ ద్వారా హైదరాబాద్లో వారం రోజుల పాటు కంప్యూటర్ శిక్షణ ఇప్పించనున్నట్లు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరోవైపు జర్నలిస్ట్ సంక్షేమం కోసం 1952లో మీడియా చట్టం వచ్చిందని, హక్కుల కోసం ఫ్రెండ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1995లో తీసుకొచ్చిందని, 5 రకాల వేతనాల చట్టాలు ఉన్న అమల్లో జాప్యం జరుగుతుందని అన్నారు. ప్రెస్ కౌన్సిల్ సిఫార్సు చేసిన కేంద్రం గత 3 ఏళ్లు కాలయాపన చేస్తుందన్నారు. పాత కార్మిక చట్టాలకు కాలం చెల్లిందని, కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను రద్దు చేస్తే అందులో వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ కూడా ఉందని గుర్తు చేశారు. క్రైమ్ వార్తలపై సమయపాలన అవసరం, ఉడుమల సుధాకర్ రెడ్డి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు క్రైమ్ వార్తల పట్ల సమయపాలన పాటిస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు, వాస్తవాలను ప్రజల ముందు ఉంచే అవకాశం ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ ఉడుమల సుధాకర్ రెడ్డి అన్నారు. జర్నలిస్టుల శిక్షణ తరగతిలో ఆయన మాట్లాడుతూ క్రైమ్కు సంబంధించి DNA, ఫింగర్ ప్రింట్ పరీక్ష, పోస్ట్ మార్టం పరీక్ష, అరెస్ట్, కస్టడీ అనే విషయాల పట్ల సంపూర్ణంగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అలాగే పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ మధ్య తేడాలు తెలుసుకోవాలని, ఓ వార్త ఇచ్చి నవ్వుల పాలు కావద్దని ఆయన సూచించారు. ఇది నాగర్ కర్నూలు జరిగినటువంటి మీడియా శిక్షణ తరగతుల్లో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ, అంటే మీడియాలో ఉన్నటువంటి అందరికి కూడా ఒక కీలకమైన సూచనలు చేశారు. ముఖ్యంగా కనీస ధర్మం పాటించాలని ఆయన అన్నారు. అంటే ఒక వార్త వచ్చినప్పుడు దాని అంటే తీసుకునే విధానం కానీ, అంటే బ్రేకింగ్ అన్నట్టుగా ఉరుకులు పరుగులు పెట్టడం కాదు. అంటే ఒక కనీస ధర్మం మనం పాటించాల్సిన పాత్రికేయ ధర్మాల్లో కనీస ధర్మాన్ని పాటించినప్పుడే దానికి ఒక విలువ ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే క్రైమ్ వార్తలపైన కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఉడుమల సుధాకర్ రెడ్డి గారు కూడా ఆ వార్తల సేకరణలో, ఆ తర్వాత వార్తల దానికి సంబంధించినటువంటి సమయపాలన ఒకటి పాటిస్తే అంటే ఇంకా క్లారిటీగా వార్త ఇచ్చే అవకాశం ఉంటుంది అని ఆయన చెప్పారు. ముఖ్యంగా క్రైమ్కి సంబంధించిన DNA, ఫింగర్ ప్రింట్ పరీక్ష, అలాగే పోస్ట్ మార్టం, అరెస్ట్ ఇలాంటి తదితర అంశాలపై పూర్తి స్థాయిలో అంటే సంపూర్ణమైన అవగాహన పెంచుకొని ట్రై చేయమని చెప్పారు. అలాగే జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ మధ్య తేడాను కూడా గమనించి వార్తలను ప్రచురించినప్పుడే నవ్వుల పాలు కాకుండా ఉంటామని ఆయన సూచించారు.
ఇక తడిసిన ధాన్యం కొనాల్సిందే, జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో, అధికారుల హామీతో ఆందోళన విరమించిన రైతులు. భయంసాల చోటు చేసుకుంది ఈ ఘటన. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం తూరాటి గ్రామ రైతులు నేడు రాస్తారోకో నిర్వహించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవడంతో ఆ వడ్లను అధికారులు కొనుగోలు చేయకపోవడంతో ధర్నాకు దిగారు. తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయాలని, లేకపోతే నష్టపోయే పరిస్థితి ఏర్పడుతున్న రైతులు వాపోతున్నారు. స్థానిక ఎంఆర్ఓ అధికారులు వచ్చి రైతులకు ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు ధర్నా విరమించారు. దాదాపు గంట పాటు కొనసాగిన నిరసనతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అంటే అకాల వర్షంతో రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఐకేబీ సెంటర్లో కానీ, లేకపోతే ఈ ధాన్యం నిల్వ ఉంచిన ప్రాంతాల్లో, అంటే ఎండబెట్టిన ప్రాంతాల్లో ఈ ఎక్కువ వర్షానికి తడిసిపోయి ముద్దగా కావడంతో వాటిని కొనుగోలు చేసే పరిస్థితి కనపడలేదు. దీంతో రైతులు అయితే తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, తమకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు నిర్మల్ జిల్లా, అంటే ఒక నిర్మల్ జిల్లానే కాదు, రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సంఘటనలు చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా అయితే నిర్మల్ జిల్లాలో బైంసాలో రైతులు రాస్తారోకో నిర్వహించి ఒక గంట సేపు ఒక ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంతో అక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ తర్వాత ఎంఆర్ఓ తదితర అధికారులు వచ్చి హామీ ఇవ్వడంతో వాళ్ళు ఆ నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నారు. పోలీసుల అదుపులో మహిళా మావోయిస్ట్, బుల్లెట్ గాయాలతో పట్టుబడిన చిట్టి అలియాస్ కిడో. రహస్య ప్రదేశంలో ఉంచి చికిత్స. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పరిధిలోని కర్రిగుట్టల్లో ఈ నెల 8న జరిగిన ఎన్కౌంటర్లో బుల్లెట్ గాయాల పాలైన మహిళా మావోయిస్ట్ మడకం చిట్టి అలియాస్ కీడోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమె వయసు 19 ఏళ్లు. ఎడమకాలికి బుల్లెట్ తగిలిన ఆమె పోలీస్ బలగాలు కూంబింగ్ చేసిన క్రమంలో వెంకటాపురం మండలం కొంగాల అటవీ ప్రాంతంలో పట్టుబడినట్టు తెలుస్తోంది. మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, తెలంగాణ మిలిటరీ చీఫ్ బడే చొక్కరావు అలియాస్ దామోదర్ మొదటి అంచె రక్షణ దళంలో చిట్టి పనిచేస్తున్నట్టు సమాచారం. దీంతో ఆమె పోలీసులు ఏటూరు నాగారం మండలంలోని చిన్నబోయినపల్లి పరిధిలోని రాయబంధం గూడెంలో రహస్యంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దామెర గ్రామానికి చెందిన చిట్టి 2022లో మావోయిస్ట్ పార్టీలో చేరింది. ఆమె కీలక బాధ్యతల్లో పనిచేస్తున్నందున ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. సో ఇంకో మహిళా మావోయిస్ట్ అయితే నిన్న మావోయిస్టులకు ఒక్కొక్కసారి అంటే రోజుకొక ఎదురుదెబ్బ తగులుతూ ఉంది. లొంగిపోవడము, తర్వాత రకరకాలుగా ఎన్కౌంటర్లో మావోలు మృతి చెందడం జరుగుతున్న క్రమంలో నిన్న హిడ్మా కూడా అరెస్ట్ అయ్యారు. తాజాగా మరొక మహిళా మావోయిస్టు పోలీసులు చిక్కినట్టు తెలుస్తుంది. బుల్లెట్ గాయాలతో పట్టుబడినట్టుగా మనకి సమాచారం అందుతుంది. సో ఆమెని ఆ గాయాల నుంచి కోలుకున్న తర్వాత విచారించే అవకాశం ఉందని చెప్తున్నారు పోలీసులు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 2.10 లక్షల మంది, అంటే 2,10,000 మంది ఉన్నారంట. వచ్చే నెల 10లోగా మిగతా అర్హుల జాబితా. 40% పేర్ల ఎంపిక విపక్ష ఎమ్మెల్యేలదే. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు ఇప్పటివరకు 2,10,000 మంది లబ్ధిదారులు ఎంపికైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జూన్ 10లోగా అర్హులైన మిగతా లబ్ధిదారుల లిస్టు కూడా రెడీ అవుతుందని స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 42,000 ఇళ్లను మంజూరు చేయగా 24,000 ఇళ్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. సుమారుగా 100 ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధమయ్యాయని, మిగతా ఇళ్లను కూడా అతి త్వరలోనే సిద్ధం చేస్తామన్నారు. ఇవాళ సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారుల జాబితాకు సంబంధించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 40% పేర్లు ఎంపిక చేసే అవకాశం ఇవ్వనున్నామని వెల్లడించారు. మిగతా 60% ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేస్తాయన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జాబితా ఇవ్వలేదని, దీంతో లబ్ధిదారుల ఎంపిక అధికారులే చేస్తున్నారని చెప్పారు. ఐటీడీఏ పరిధిలో చెంచులకు 9,200, హైదరాబాద్లోని 16 స్లమ్ ప్రాంతాల్లో 4 అంతస్తుల భవనాలు నిర్మిస్తామని వివరించారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లోనూ ఇదే తరహాలో నిర్మిస్తామని చెప్పారు. అయితే దాదాపు ఇండ్ల ఎంపిక విషయంలో విపక్ష ఎమ్మెల్యేలకి 40% అవకాశం కల్పిస్తామని పొంగులేటి చెప్తున్నారు. అలాగే సిరిసిల్ల విషయంలో అయితే కేటీఆర్ ఎలాంటి జాబితా తమకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఇక అక్కడ అధికారులే పేదల జాబితాను తయారు చేసి దాని నుంచి ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారి పేర్లను నమోదు చేస్తారని ఆయన తెలిపారు. ఇక ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో 16 స్లమ్ ప్రాంతాల్లో 4 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే నల్గొండ, వరంగల్ తదితర ఉమ్మడి జిల్లాల్లో కూడా, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఇదే తరహాలో 4 అంతస్తుల భవనాలు నిర్మించి పేదలకు అందిస్తున్నట్టుగా ఈరోజు సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన చెప్పిన విషయం మనకు తెలుస్తుంది. ఇక
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రేపే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్ హైటెక్స్ వేదిక ఈవెంట్ స్టేజ్ పై మెరవనున్న బాలీవుడ్ తారలు. మనకి ఇంకా మిస్ వరల్డ్ పోటీలకు తుది అంకాన్ని చేరుకుంది. రేపు అంటే శనివారం మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నట్టుగా మనకి ఇది వార్త. రేపే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్ హైటెక్స్ వేదిక ఈవెంట్ స్టేజ్ పై మెరవనున్న బాలీవుడ్ తారలు. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్స్ రేపు సాయంత్రం హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్నాయి. సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అందాల భామలు తమ ప్రతిభను చాటడంతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్వాలే, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంబర్ ఫైనల్స్ హోస్ట్గా వ్యవహరించనున్నారు. బాలీవుడ్ తారలు జాక్విలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ స్టేజ్ పైన లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. నటుడు సోనూ సూద్ కు మిస్ వరల్డ్ హ్యూమనిటేరియన్ అవార్డు ప్రదానం చేయనున్నారు. అలాగే ఆయన ఫైనల్స్ కు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తారు. ఇతర జ్యూరీలుగా సుధారెడ్డి, డాక్టర్ కారినా టర్రెల్, మిస్ ఇంగ్లాండ్ 2014 మిస్ వరల్డ్ సిఇఓ జూలియా మోర్లీ ఉన్నారు. మిస్ వరల్డ్ 2017 బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా www.watchmissworld.com ద్వారా హై డెఫినేషన్లో అందుబాటులో ఉంటుంది. ఇక ఎంపిక చేసే విధానం ఎలా ఉంటుందని కూడా విషయం చెప్పారు. 108 మంది పోటీదారులు ప్రతి ఖండం నుంచి 10 మంది చొప్పున మొత్తం 40 మంది క్వార్టర్ ఫైనల్స్కు చేరుతారు. భారత్ నుంచి నందిని గుప్తా సహా పలువురు పోటీదారులు ఫాస్ట్ ట్రాక్ ఛాలెంజ్ల ద్వారా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నారు. వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా, జడ్జిల ప్యానెల్ ద్వారా ప్రతి ఖండం నుంచి 5 చొప్పున 20 మంది సెమీఫైనల్కు ఎంపిక అవుతారు. ఆ తర్వాత 2 చొప్పున మొత్తం 8 మంది, అనంతరం చివరిగా మొదటి 4 విజేతను ఎంపిక చేస్తారు. ప్రస్తుతం మిస్ వరల్డ్ క్రిస్టినా ప్లిస్కోవా విజేతకు కిరీటం అందజేస్తారు. అంటే చాలామందికి మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాల్లో ఎలా జరుగుతుంది ఏంటనేది ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతూ ఉంటుంది. దీన్ని 3-4 అంచెలుగా నిర్వహిస్తారు. మొదటిగా అంచెలో ఎంతమంది ఉంటారంటే 108 పోటీదారులు ప్రతి ఖండం నుంచి 10 మంది చొప్పున మొత్తం 40 మంది క్వార్టర్ ఫైనల్స్ చేరుతారు. 108లో 40 మంది క్వార్టర్ ఫైనల్స్కి వస్తే అందులోంచి మళ్ళీ అంటే పర్సనల్గా వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మరో అంటే ఒక్కో ఖండం నుంచి ఫస్ట్ ఖండం అంటే మళ్ళీ 5 చొప్పున మొత్తం 20 మందిని సెమీఫైనల్స్కి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత 2 చొప్పున మొత్తం 8 మంది అనంతరం చివరిగా మొదటి 4 విజేతను ఎంపిక చేస్తారు. ఈ విధంగా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. మొత్తం ఆ విధంగా ఫైనల్కి అయితే 4 చేరుకుంటారు. 4 ఒకరిని మనకి అంటే మిస్ వరల్డ్గా ప్రకటిస్తారు. ఈ వాళ్ళ కిరీటం అందించేసేది అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారో వాళ్ళు ఈ సంవత్సరపు మిస్ వరల్డ్ బ్యూటీకి వాళ్ళ కిరీటాన్ని ధరింపజేస్తారు. ఇది ఈరోజు దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం. గద్దర్ అవార్డుల ప్రకటనపై ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆయన ఇది నా అదృష్టం, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. గద్దర్ అవార్డుల ప్రకటనపై బాలకృష్ణ. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులపై టాలీవుడ్ హీరో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తనకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రకటించడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ అవార్డు రావడం దైవ నిర్ణయంగా, తన తండ్రి ఎన్టీఆర్ ఆశీర్వాదంగా ఆయన పేర్కొన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి తనను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన గడియలు ఒకవైపు, ఎన్టీఆర్ నటప్రస్థాన 75 అమృతోత్సవాలు జరుపుతున్న శుభగడియలు మరోవైపు, నటుడిగా నేను 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకొక వైపు, కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ సత్కరించిన ఇలాంటి తరుణంలోనే ఈ అవార్డు రావడం నా అదృష్టం అంటూ బాలకృష్ణ రాసుకొచ్చారు. ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు ప్రజల దీవెనలు, నాన్న చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు తనకు ఎలవెల్లా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. సో బాలయ్యకు ఎన్టీఆర్ అవార్డు అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సో దీన్ని ఆయన చాలా ఆనందంగా, దీని పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంటే ఇది తన తండ్రి ఆశీర్వాదాలు చల్లని కృప వల్ల దానికి సాధ్యమైందని, అలాగే ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగువారి అంటే చల్లని దీవెనలు, అంటే వారందరి ప్రేమాభిమానాల వల్ల ఈరోజు తనకు అది వచ్చిందని చెప్పారు. అంటే ఇటీవలే ఆయనకు పద్మభూషణ్ కూడా వచ్చింది. అదే సమయంలో ఇప్పుడు
ఎన్టీఆర్ నట ప్రస్థానం 75 ఏళ్ళు జరుపుకుంటుంది. అలాగే బాలయ్య నట ప్రస్థానం కూడా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇలాంటి శుభతరుణంలో తనకు ఈ అవార్డు రావడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ప్రతి ఒక్కరికి కూడా తన కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా తెలిపారు. ఇక వెలుగులో ఏమొచ్చిందో మనం చూద్దాం. రాఫెల్ రచ్చ, సీఎం రేవంత్ స్పీచ్ పై బీజేపీ వివాదం, కౌంటర్ అటాక్ దిగిన కాంగ్రెస్ పార్టీ. రాహుల్ ప్రధాని అయి ఉంటే యుద్ధం ఆగి ఉండేదే కాదంటున్న అస్తం పార్టీ. సోషల్ మీడియాలో బీజేపీ కాంగ్రెస్ పోస్టులు, జాతీయ మీడియాలోనూ కథనాలు. సో దీనికి ఒకరు కౌంటర్ మీద కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు రాఫెల్ సంబంధించి సీఎం రేవంత్ వ్యాఖ్యల పైన. మరొక వార్త, మిల్లా మ్యాగీపై లండన్లో కేసు, యూకే ప్రభుత్వమే ఆమెపై లీగల్ చర్యలు తీసుకుంటుంది. మిస్ వరల్డ్ తుది పోటీలకు ఏర్పాట్లు పూర్తి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రకటించారు. ఎవరైతే మిస్ వరల్డ్ పోటీని తప్పుకుంటున్నట్టు ప్రకటించి హైదరాబాద్ నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయారో మిస్ ఇంగ్లాండ్, తనపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, లీగల్ చర్యలకు రెడీ అయ్యిందని చెప్పేసి జయేష్ రంజన్ ఒక ప్రకటన అయితే చేశారు. సో అదొక కీలకమైన వార్త దీంట్లో. సో ముఖ్యంగా రాఫెల్ రచ్చపై మనం 4వ పేజీలో వీళ్ళు కీలకమైన సమాచారం ఇచ్చారు. దానిపైన మనం చర్చిద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తప్పక స్వాధీనం చేసుకునేవారని, ట్రంప్కు తలొగ్గి యుద్ధం విరమించారని నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు కలకలం రేపాయి. బలూచిస్తాన్ను విడదీయాలని గొప్పలకు పోయి తిరంగా ర్యాలీ తీస్తారా అంటూ ప్రశ్నించారు. ట్రంప్కు తలొగ్గి యుద్ధాన్ని మధ్యలో ఆపేసి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని అన్నారు. ఇది ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇది పాక్ అనుకూలంగా మాట్లాడమని బీజేపీ అంటోంది. మోదీ ఎందుకు యుద్ధం ఆపారో చెప్పాలని డిమాండ్ చేశారు. తిరంగా ర్యాలీలు తీయడం కాదు, దమ్ముంటే పీఓకేను గుంజుకోవాలంటూ కామెంట్ చేశారు. బలూచిస్తాన్ విడదీయాలని అన్నారు. అది చేయాలంటే ఇందిరమ్మ లాంటి గుండె ధైర్యం ఉన్న నేత కావాలని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయి ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన వశమయ్యేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలను అటు కాంగ్రెస్, బీజేపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నలే రాహుల్ గాంధీ కూడా నిన్న సంధించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ఎన్ని రాఫెల్ జెట్లను కోల్పోయిందో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీన్ని బీజేపీ నాయకులు తప్పుపడుతున్నారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై ఎందుకు మాట్లాడుతున్నారంటూ కౌంటర్ అటాక్ దిగుతున్నారు. అటు పాకిస్తాన్ మాత్రం భారత్ చెందిన 3 జెట్లు కూల్చివేశామని, అందులో రాఫెల్ కూడా ఉందని చెప్పుకుంటోంది. యుద్ధం ఆపాలని చెప్పేందుకు ట్రంప్ ఎవరని కాంగ్రెస్ ప్రశ్నిస్తుండగా, బీజేపీ మాత్రం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పాకిస్తాన్కి మేలు చేసేలా ఉన్నాయని అంటోంది. ఈ వివాదం 2 పార్టీల మధ్య కొత్త చర్చకు దారితీశాయి. ఓకే, రాఫెల్ సంబంధించినటువంటి వివాదంపై ఇటు మన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో బాగా వైరల్ అవుతున్నాయి. అటు సోషల్ మీడియా వేదికగా బీజేపీ, కాంగ్రెస్ 2 కూడా అంటే అక్కడ యుద్ధం అయిపోయింది ఆపరేషన్ సింధూర్, దానికి సంబంధించి ఇక్కడ యుద్ధం మొదలైంది అన్నట్టుగా ఉంది. సో దీనిపైన ఇటు బీజేపీ కూడా కౌంటర్ మొదలుపెట్టింది. ఆ ముగ్గురు సైనిక శక్తిని అవమానిస్తుండ్రు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు రాహుల్, వాద్రా, సీఎం రేవంత్ దేశ సైనిక శక్తిని తక్కువ చేసి అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మన ఎంపీలు పార్టీలను పక్కన పెట్టి ఆపరేషన్ సింధూర్ ఎందుకు వచ్చిందో ప్రపంచానికి చెబుతున్నారని తెలిపారు. ఢిల్లీలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పహల్గామ్ ఘటనపై ప్రతీకారం తీర్చుకోవాలని దేశమంతా కోరుకుంది. 25 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలను భస్మం చేశాం. ఆపరేషన్ సింధూర్తో ప్రధాని తగిన విధంగా బదిలిచ్చారు. ఈ ఘటనలు ఎవరికీ తెలియకుండా జరగలేదు. దాడులు, ప్రతిదాడులు క్షణక్షణం వీడియోలో వచ్చాయి. రేవంత్ మన పాకిస్తాన్ అని మాట్లాడారు. సున్నితమైన అంశాలపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సరికాదు. ఎన్ని రాఫెల్ విమానాలు కూలాయి లెక్క చెప్పండి అని రాహుల్, రేవంత్లు అడుగుతున్నారు. రాహుల్కు 55 ఏళ్ళు వచ్చినా ఇంకా మెచ్యూరిటీ రాలేదు. బడేమియా మాటలకు వత్తాసుగా చోటేమియా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. భారత స్వాతంత్ర చరిత్రలో ఇంత దిగజారిన నాయకులను చూడలేదు. ఢిల్లీలో రేవంత్ 3 రోజులు ఉన్నా రాహుల్ దర్శనం దక్కలేదు. అసహనానికి గురై వెనక్కిపోయాడు అని కిషన్ రెడ్డి ఒక విమర్శలు అయితే చేశారు. కవిత ఎపిసోడ్పై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. మాట్లాడుతూ, ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్పై ఎవరూ స్పందించవద్దని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. కవిత ఎందుకు జైలుకుపోయింది, వాళ్ళ మధ్య ఉన్న
క్రెడిట్ ఏంటి, వాళ్ళ డాడీ డాటర్ సిస్టర్ బ్రదర్ సమస్య, వాళ్ళ డ్రామాలో మేం భాగస్వామ్యం కాబోం, బీజేపీలో మెర్జ్ కోసం ఎవరితో చర్చలు జరిగాయో కేసీఆర్ బయట పెట్టాలి, తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశం అని ఆయన అన్నారు. రాహుల్ అలాగే వాద్రా అలాగే రేవంత్ రెడ్డి ముగ్గురు కూడా దేశ సైనిక అంటే ఆర్మీని అవమానపరుస్తున్నారు, దేశ రహస్యాన్ని బయట పెట్టాలని, అంటే వాళ్ళ మాటలు దేశాన్ని అవమానించేలాగా ఉన్నాయి, పాకిస్తాన్తో యుద్ధం అంటే ఆపరేషన్ సింధూర్పై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి ఢిల్లీ వేదిక విమర్శలు చేశారు. అలాగే కేసీఆర్ మన కవిత ఎపిసోడ్ పై కూడా ఆయన వ్యాఖ్యలు చాలా సీరియస్గానే చేశారు. పార్టీ శ్రేణులన్నీ కూడా లైన్లోనే పార్టీ లైన్లోనే ఉండాలని, కవిత ఎపిసోడ్పై స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు ఆయన. ఎవరు కూడా మాట్లాడదని కొద్దిగా హెచ్చరించారు. అసలు బీఆర్ఎస్లో అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం సంబంధించి అసలు ఎవరు చర్చలు జరిపారనే విషయాన్ని కేసీఆర్ బయట పెట్టాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. సో ఈ ఎపిసోడ్కి ఆయన అంటే పార్టీ పరంగా ఎలాంటి ఫోకస్ ఉండకూడదని చెప్పినట్టుగా ఆయన మాటలు పెట్టి అర్థమవుతుంది. భారత్ పాక్ యుద్ధం మధ్యలో ట్రంప్ ఎవరు, ఈటలతో హరీష్ రహస్యం. ఓకే, ఆపరేషన్ సింధూర్లో కాల్పుల విరమణ వివాదాస్పదంగా మారుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబితే యుద్ధం ఎందుకు ఆపారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ట్రంప్ తొలదూర్చేందుకు ఎందుకు అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. పాక్ పై యుద్ధం చేసుకోలేక ట్రంప్కు భయపడి విరమించుకున్నారా అని ప్రశ్నించారు. ట్రంప్ చెప్తే కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నారో తెలపకుండా రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇందిరమ్మ అసలు ఉక్కు మనిషి అన్నారు. రాహుల్ అడిగిన ప్రశ్న రేవంత్ రెడ్డి అడుగుతున్నారని, రాఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని నష్టపోయామో చెప్పాలని అన్నారు. మోదీ కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటి వారని ఆయన సెటైర్ వేశారు. ఆయనను మార్చే టైం వచ్చేసిందన్నారు. బీజేపీ నాయకులు సీక్రెట్ సర్జికల్ స్ట్రైక్స్ను కూడా రాజకీయాల కోసం బయటకు చెప్తున్నారని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని 100 సార్లు చెప్పామని తెలిపారు. కవిత బీజేపీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తోందని, దానికి బీజేపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఈటలతో హరీష్ రహస్య భేటీ, కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల సామీర్పేటలో ఫామ్ హౌస్లో భేటీ అయ్యారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్. ఓకే, వీళ్ళు తప్పించారు వార్త. ఈటలతో హరీష్ రహస్య భేటీ, కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అలాగే హరీష్ రావు, అంటే మన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇద్దరు కూడా సామీర్పేటలో ఒక ఫామ్ హౌస్లో భేటీ అయ్యారని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా అంతా ఒకటే మాట చెప్పాలని అనుకున్నారని అన్నారు. దీనిపై ఈటల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక మిస్టేక్ వచ్చింది, పేరు తప్పుగా పెట్టారు. హరీష్ పేరు రాబోయి మహేష్ కుమార్ గౌడ్ పైన 2 సార్లు వాళ్ళు రాశారు. ఓకే, అంటే కీలకం ఒక సంచలన ఆరోపణ చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే ముందే ఈటల అలాగే హరీష్ ఇద్దరిని కూడా నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా రహస్యంగా భేటీ అయ్యారు. షామీర్పేటలోని ఒక ఫామ్ హౌస్లో కలిసి వాళ్ళు చర్చించుకున్నారు. కమిషన్ ముందు ఇద్దరు కూడా ఒకటే మాట చెప్పాలనేది వీళ్ళ ఉద్దేశం అని, దానికోసం వాళ్ళు కలిశారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు చేశారు. ఇవి ఇవాల్టి ఈవినింగ్ న్యూస్. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం మరిన్ని వార్తలు, హాట్ వార్తలతో. ఉదయం నుంచి సాయంత్రం జరిగినటువంటి కీలకమైన వార్తా అంశాలపై మన SV6 న్యూస్ వేదిక ద్వారా మీ అందరికి తెలియజెప్పే ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ.